బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. దేవనకొండలో ఘనంగా AISF 86వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. విద్య కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపు. కుప్పం మున్సిపల్ పరిధిలో వైసీపీ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ. పూర్తిగా మారిపోయిన ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు. జామియా ఇస్లాం ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ సంస్థ ఔదార్యం. రాజంపేట నియోజకవర్గంలో 80 మందికి పింఛన్లు మంజూరు. ఎస్సీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బాపట్లలో నిరసన. వైసీపీ పాలనలో ఎస్సీలపైనే ఎక్కువగా దాడులు జరిగాయని ఆరోపణ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, దేవనకొండలో AISF 86వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక CPI కార్యాలయం ముందు AISF జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో AISF పతాకాన్ని M. నర్సారావు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ చదువు పోరాడు, చదువుకై పోరాడు నినాదంతో విద్యార్థి ఉద్యమాలలో ఉద్భవించి పోరాటాలలో రాటుదిల్లి సామ్యవాద సమసమాజ స్థాపన కోసం అమరవీరుల త్యాగాలతో ఉద్యమాన్ని నిర్మిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, AIYF జిల్లా నాయకులు రవి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ బీజేపీ సర్కార్ ప్రభుత్వ పాలనకి చెమటలు పట్టించే విధంగా ఈనాటి 86వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ మరి ఆనాడు ఏదైతే లక్ష్యంతో 1936 మరి ఆగస్టు 12వ తేదీన అనగా భారతదేశానికి స్వాతంత్రానికి పూర్వం ఆవిర్భవించి ఈ స్వాతంత్ర పోరాటంలో ఇదివరకే పోరాడినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకంతో ఈ బ్రిటిష్ ముష్కరులను భారతదేశం నుంచి తరలించడానికి సాధ్యం కాని పక్షంలో మరి విద్యార్థుల సమూహాన్ని, విద్యార్థి నాయకత్వాన్ని ఈ ఉద్యమంలోకి భాగస్వామ్యం చేయాలి. అప్పుడైతే బ్రిటిష్ పాలకులను ఈ భారతదేశం నుంచి పారదోలేందుకు మరి సన్నద్ధమవుతుందని మరి గావించి మరి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ నాయకత్వాన, మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వాన మరి AISFని స్థాపించడం జరిగింది. మరి అప్పుడు AISF జెండా నీడన ఉద్యమాలు చేపట్టి ఈ బ్రిటిష్ పాలకుల అంతానికి చరమగీతం పాడినటువంటి ఏకైక మొనగాడి విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే ఈ 86 ఏళ్ల చరిత్రలో ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఈ 100 ఏళ్ల పరిపాలకుల చేతిలో ఏదైనా విద్యార్థి సంఘం ఉందంటే ఏకైక మొనగాడి సంఘం కేవలం మన AISF మాత్రమే. ఈ AISF జెండా నీడన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు కార్యక్రమంలో భాగంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 14 సర్కారు పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టి సర్కారు పాఠశాలలను అధునాతన హంగులతో రూపుదిద్దారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్, కుప్పం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ నాడు నేడు కార్యక్రమం ద్వారా మరమ్మతులు చేసిన పాఠశాలలను వైసీపీ నాయకులు, అభిమానుల కోలాహలం మధ్య బైక్ ర్యాలీగా వెళ్లి సందర్శించారు. ఈ కార్యక్రమంలో కుప్పం ఇన్ఛార్జి భరత్ మాట్లాడుతూ ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ నాడు నేడు స్కూల్స్ని స్టార్ట్ చేస్తున్న సందర్భంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో 14 స్కూల్స్ నాడు నేడు స్కీమ్ కింద నూతనంగా ముస్తాబై పిల్లలందరికీ కూడా స్కూల్లో పోయి మేము చదువుకోవాలి, గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్ కంటే కూడా బాగుంది, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టీచర్స్ కానీ, బుక్స్ కానీ ఏవైనా కూడా ప్రైవేట్ స్కూల్ కంటే
అద్భుతంగా ఉండేటటువంటి విధంగా ఈ నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి మరీ ముఖ్యంగా నాడు నేడు కార్యక్రమం 100% ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కుప్పం తరపున మేమందరం ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 14 స్కూల్స్ని కూడా ఈరోజు విజిట్ చేసి మన కుప్పం పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఈ నాడు నేడు స్కూల్స్ ఏ రకంగా మార్పు చెందినాయి, పిల్లలందరినీ కూడా స్కూల్కి 16వ తారీఖు నుంచి పంపించాలని ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తామని ఈరోజు మేము అన్ని స్కూల్స్ని తిరగడం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమం ఎంతో అద్భుతంగా కంప్లీట్ చేసినటువంటి ఎంఈఓ గారికి, హెడ్ మాస్టర్స్కి, స్కూల్ కమిటీ ప్రిన్సిపల్ చైర్మన్లకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా కుప్పం మండలానికి 11 కోట్లు నాడు నేడు కింద శాంక్షన్ చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ కంప్లీట్ చేసినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, మా జిల్లా పెద్ద దిక్కైనటువంటి రామచంద్రారెడ్డి అన్న గారికి ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట గ్రామ శివారులో జామియా ఇస్లాం ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో 80 మందికి పైగా ఆర్థికంగా పింఛన్లు మంజూరు చేశారు. ఈ సంస్థ ద్వారా గత 2 సంవత్సరాల పైగా పేద ప్రజలను ఆదుకుంటామని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ప్రతి పేదవాడికి కూరగాయలు కూడా పంపిణీ చేశారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నందుకు అక్కడికి వచ్చిన ప్రజలు నీరాజనం పలికారు. కులాలకు మతాలకు అతీతంగా మా కుటుంబాలకు భరోసా ఇస్తున్న ఈ సంస్థ మాకు దేవుడిచ్చిన వరం అని పేద ప్రజలు మీడియా ముందు తెలిపారు. అందరికీ బియ్యం ఇచ్చిన పేద చేదలకు అందరికీ ఆయనకు వందనాలు. మీ అక్కడ పంపించిన వాళ్ళు కూడా మీకు వందనాలు. నాకు అందరికీ సాయం చేస్తున్నాడు ఆయన. మీకు అందరికీ ధన్యవాదాలు. మాకు తెలియదు ఏం లేదు, నాకు ఇంతగా పెద్దగా ఏం తెలియదు. మాకు అందరికీ సాయం చేస్తున్నాడు ఆయన. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్హమ్దులిల్లాహ్. ఈరోజు జరిగిన ప్రోగ్రాంలో ఇమాములకు అల్హమ్దులిల్లాహ్ 85 మంది ఇమాములు అయినారు. మక్తబ్ వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత 12 మంది మౌజన్లు ఉన్నారు. అందరికీ ఈరోజు పెన్షన్ మాదిరి నెల ఇవ్వడం జరిగింది అల్హమ్దులిల్లాహ్. అట్లనే 80 మంది నిరుపేదలు వాళ్ళు కూడా 500 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొద్దిమంది రాని వాళ్ళు ఉన్నారు దూర ప్రాంతం వాళ్ళకు, వాళ్ళకి ఇప్పుడు పోయి మేము ఆళ్ళగడ్డ అక్కడ పోయి అక్కడ కూడా ఒక 30 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇచ్చేసి రావాలి. ఈ కార్యక్రమంలో ఎవరైతే సహకరించినారో దాతలు, మా స్వయం కృషి కూడా ఉన్నది, దాతలు సహకరిస్తూ ఉన్నారో, ఒక సోదరి సహకరిస్తూ ఉన్నది, నా సోదరులు సహకరిస్తూ వీళ్ళకు అందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. దీని యొక్క ప్రతిఫలం వాళ్ళకి ఇహపరలోకలో అల్లాహ్ ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాను. గుంటూరు జిల్లా బాపట్లలోని అంబేద్కర్ సర్కిల్ దగ్గర దళిత ప్రతిఘటన ర్యాలీకి పోలీసులు అనుమతినివ్వకపోవడం అప్రజాస్వామికమని, వైసీపీ 2 ఏళ్ల పాలనలో ఎస్సీలపైనే ఎక్కువగా దాడులు జరిగాయని బాపట్ల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తానికొండ దయాబాబు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా ఎస్సీలపై జరుగుతున్న దాడులు, అకృత్యాలను నిరసిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అధికార బలం, పోలీసుల అండతో నేడు దళిత ప్రతిఘటన ర్యాలీని అడ్డుకోవచ్చేమో కానీ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్ల రూపంలో జరిగే దళిత ప్రతిఘటనను మాత్రం ఎవ్వరూ ఆపలేరన్నారు. నిన్న విజయవాడలో దళితుల విషయంలో జరిగిన కార్యక్రమానికి దళితులందరూ వెళ్తున్నప్పుడు ఈ ప్రభుత్వం తన యొక్క అధికారాన్ని చేతిలో పట్టుకుని అనేక మందిని ఇబ్బందులు పెడుతూ వెళ్ళవలసిన స్థలాన్ని కూడా వెళ్ళనీయకుండా నాయకుల్ని గృహ నిర్బంధం చేస్తూ తన యొక్క అధికారాన్ని తను కొనసాగిస్తూ వస్తుంది. ఇప్పటికీ ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ దళితుల మీద జరుగుతున్న దాడులు ఆగడం లేదు. అదేవిధంగా దళితుల భూములు లాక్కోవడం, దళితుల విషయంలో, మహిళల విషయంలో దళితులను అత్యాచారాలకు గురి చేయడం, హత్యలకు గురి చేయడం, ఆనాడు పులివెందుల దగ్గర నుండి ఇక్కడ తాడేపల్లి వరకు అత్యాచారాలకు స్త్రీలు గురవుతూనే ఉన్నారు. ఇంతవరకు ఆ విషయంలో ముఖ్యమంత్రి స్పందించడం లేదు. దళితుల పక్షపాతిని, దళితుల ముద్దు బిడ్డల ఎన్నో నినాదాలు చేయించుకోబడిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దళితుల విషయంలో ఎంతో అన్యాయం చేస్తున్నాడు. దళితుల వైపు లేకుండా దళితులకు రావాల్సిన నిధులన్నీ పక్కదోవ పట్టేస్తున్నాడు. దళితుల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు ఇచ్చిన హక్కుల్ని వాటిని దుర్వినియోగం చేస్తూ ఎస్సీల మీద అట్రాసిటీలు కేసులు పెట్టడం, అమరావతిలో ఎస్సీ మహిళలను వేధించడం, అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందకపోవడానికి ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.
మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ సమయంలో ఖండిస్తున్నాము. తను చేస్తున్న తప్పులన్నింటినీ వెనక్కి తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అర్థం కాని పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో ఆలోచన విధానంతో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెడితే, హక్కుల్ని అందజేస్తే, ప్రాథమిక విధుల్ని ఆయన నిర్ణయిస్తే వాటన్నిటినీ కూడా కాలరాచి వేస్తూ ఒక ప్రత్యేకమైన రాజ్యాంగ విధానంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్న విషయం విదితమే. దళితుల్ని అడ్డంగా పెట్టుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుండి నేటి వరకు దళిత వర్గ ప్రజానికం యొక్క ప్రయోజనాలను పరిరక్షించపోగా వాళ్లకు ఉపయోగపడే పథకాలను రద్దు చేసిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే చెందింది. మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, ఎంఆర్ఓ మధుసూదన్ రెడ్డి కులం పేరుతో దూషిస్తూ ఓ షాప్ యజమాని షాప్ను మూసివేయించారు. ఈ ఘటన అత్యంత దారుణమని, వారిపై వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని కడప జిల్లా జమ్మలమడుగు దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. వ్యక్తుల సమూహంలో లేకపోయినా సొంత షాపులో ఒంటరిగా ఉన్న యజమానిని మాస్క్ పెట్టుకోవాలని కులం పేరుతో దూషించి షాప్ మూయించడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు వెంకటస్వామి, ప్రకాశం దళిత నాయకులు పాల్గొన్నారు. సమయంలో దళిత నాయకుడు మర్రి ప్రకాశం గారి షాపు వద్దకు వచ్చి జమ్మలమడుగు మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా తహసీల్దార్ మధుసూదన్ రెడ్డిలు అగ్రకుల అహంకార ధోరణితో మాస్క్ పెట్టుకునే ఉద్దేశంతో కేవలం ఫైన్ వేయాల్సింది పోనిచ్చి ఇక్కడ అతని అంగడిని క్లోజ్ చేయించేంత వరకు కక్షపూరితంగా, కుట్రపూరితంగా చేయడం ఇది దుర్మార్గమైన చర్య, ఇది హేయమైన చర్య. దీన్ని జమ్మలమడుగు పట్టణంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ముఖ్యంగా ఎవరికైనా కూడా చట్టం ప్రకారం కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కానీ ఎవరికైనా ఫైన్ వేసుకోవాలి మాస్క్ పెట్టుకోలేదంటే. కానీ ఒక వివక్షత చూపించి, దళితుడనే వివక్షత చూపించి ఆయన ఎలక్ట్రికల్ షాపును మూసివేయడం అనేది అది స్వయాన కమిషనర్ కానీ తహసీల్దార్లు ఉండి ఇది షాపు మూయని విజువల్ చేయడం కూడా ఈ సంఘటన చాలా దురదృష్టకరము. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒక దళితుడు బతకడం ఓర్వలేదనేది ఇది అగ్రకుల అహంకారానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి సంఘటనలకు కారకులైనటువంటి మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి మీద, అలాగే తహసీల్దారు మధుసూదన్ రెడ్డి మీద, మరి సిబ్బంది మీద వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని కూడా ఎస్సీ ఎస్టీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాను. జై భీమ్. కడపలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఈ నెల 11 నుంచి 29 వరకు అంతర్జిల్లాల సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్లో వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు క్రికెట్ జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంఘం కార్యదర్శి పి సంజయ్ కుమార్ రెడ్డి, ఆపరేషన్స్ డైరెక్టర్ ఎస్ ఖాజా మొయినుద్దీన్ తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా జట్టుకు కోచ్గా ఎన్ ప్రసాద్, ట్రైనర్గా ఎస్ అబూబకర్ వ్యవహరిస్తున్నట్లుగా చెప్పారు. ఆడు వంశీ చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ కొత్తపేటలో నివాసం ఉంటున్న జాకీర్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త కేఆర్జే భరత్ స్పందించి జాకీర్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు.
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు బత్యాల చెంగల్రాయుడు చేసిన విమర్శలపై ఎమ్మెల్యే అనుచరులు మండిపడ్డారు. బత్యాల చెంగల్రాయుడు రాజంపేటకు వచ్చి ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి కాదు అన్నారు. గత ప్రభుత్వంలో కడప జిల్లా మొత్తంలో ప్రజాభిమానంతో గెలిచిన ఏకైక శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుని మాట్లాడితే మంచిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సౌమ్యనాథ స్వామి, సౌమిత్రి, రాజంపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గొబ్బిళ్ల త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. మన రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన బత్యాల చెంగల్రాయుడు గారు మా ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. అవన్నీ మనం పత్రికల్లో చూసాము. అయితే చెంగల్రాయుడు గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రజా మద్దతు ఎవరికి ఉందనేది ఈరోజు అందరికీ తెలిసిందే. ప్రజలు ఓట్లేసి గెలిపించి మేడా మల్లికార్జున రెడ్డి గారిని ఎమ్మెల్యే చేశారంటే మిమ్మల్ని ఈ నియోజకవర్గ ప్రజలు తిరస్కరించారని అర్థం. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం మీ స్థాయిని, కొంచెం నైతికత విలువలను దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడవలసిన కోరుతున్నాం. మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రజా సంక్షేమ పాలన కావచ్చు, పేదలకు బడుగు బలిగిన వర్గాలకు ఇస్తున్న సంక్షేమ ఫలాలు కావచ్చు, ఇవన్నీ చూసి తెలుగుదేశం నాయకులకు అసలు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి తయారైపోయింది. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంను విమర్శించాలంటే వాళ్ళకి ఏం చెప్పి ఏం విమర్శించాలా, ప్రజల్లోకి ఏ సమస్య తీసుకొని వెళ్ళాలనేది అసలు అర్థం కాకుండా తయారైపోయింది. కాబట్టి ఈ విధంగా అర్థం లేని విమర్శలు చేస్తూ అడ్డగోలుగా మీ ఉనికిని చాటుకుంటున్నారు. ఇది మీరు ఇంకా నవ్వు పాలు కావడానికి ప్రజలు అయితే తర్వాత 50 లక్షల రూపాయలు ఆయన సొంత నిధులు కేటాయించి ఈ విపత్కర టైంలో డిస్ట్రిబ్యూట్ చేయడము, 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అయితేనేమి, మరియు ఆయన సొంత నిధులతో 2 అంబులెన్స్ తయారయ్యి రెడీగా ఈరోజు ప్రజల సేవ కోసం పెట్టి ఉన్నాడు మహానుభావుడు. ఆయన ప్రభుత్వం లెక్కతో ఏం లేదు. మన ప్రపంచంలోనే, మన భారతదేశంలోనే అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన టీంలో ఉన్నటువంటి మేడా మల్లికార్జున రెడ్డి గారు అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళతో చూస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేస్తా ఆయన ఉన్నాడు. ఈ యొక్క నియోజకవర్గంలో 24 అవర్స్ పనిచేస్తూ 24 గంటలు ఎవరు ఎక్కడ కష్టకాలాలు ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేస్తూ, మా అందరికీ ఐడెంటిఫై చేస్తూ 10,000 రూపాయలు డోర్ టు డోరు కరోనా టైంలో వాళ్ళ దహన సంస్కారాలకి ఇచ్చినటువంటి వ్యక్తి జిల్లాలోనే మేడా మల్లికార్జున రెడ్డి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. సోదరులారా, మరి ఒక విషయం ఏమంటే ఈరోజు ముస్లింల కోసం, ప్రజల కోసం ఈ విపత్కర పరిస్థితుల్లో ముందుకొచ్చి 2 అంబులెన్సులు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు చనిపోతే ఆర్థికంగా లేని వాళ్లకు దహన సంస్కారాలకు కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్కరు నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి మల్లికార్జున రెడ్డి గారు. ఆయన విమర్శించే నైతికత నీకు లేదు. 6 నెలలకు ఒకసారి చుట్టపూర్వకంగా రాజంపేటకు వచ్చి నీ మనుగడ కోసం ఏదో మాట్లాడి వెళ్తే ప్రభుత్వం అనుమతి లేకుండా గ్రావెల్, ఎర్రమట్టిని రోడ్డు కోసం ఎలా తరలిస్తారంటూ టీడీపీ నాయకులు వాహనాలను అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని కోయిలకొండ గ్రామం నుంచి పాపల కొత్తూరు వరకు బీటీ రోడ్డు మంజూరైంది. అయితే ఓ కాంట్రాక్ట్ సంస్థ రోడ్డు నిర్మాణ పనుల కోసం కోయిలకొండ సమీపంలోనే తెల్లతిప్ప నుంచి ప్రభుత్వ గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా తరలిస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు స్పందించి విలువైన ఎర్రమట్టిని తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంతకుముందు కొండ 200 ఎకరాలు ఇంత వేరే ఆయన లీజు తీసుకున్నాడు. ఆయన లీజు అయిపోయిందా లేదా అని మాకు తెలియదు. కానీ దీన్ని గ్రావెల్ మొత్తం తోలేస్తున్నారు. దాన్ని మొత్తం క్లియరెన్స్ తెలుసుకున్న తర్వాతనే చేయాలని చెప్తున్నాం. ఇది ఎన్ని రోజులు అయినా జరగబట్టి? ఇది 4-5 రోజులు అయింది. 4-5 రోజులు అయింది. ఇప్పుడు దానికి ఎవరి నుండి పర్మిషన్ తీసుకున్నారు అడుగుతున్నాం చెప్పడం. ఏడీఎంజీనా, మా ఎంఆర్ఓనా, ఎవరి నుండి పర్మిషన్ వచ్చింది అదే తెలిపి క్లియరెన్స్ ఉంటే మాకు రోడ్డుకి అబ్జెక్షన్ చేయడానికి ఏం బాధ లేదు. మీకు మీరు అడిగితే ఏమి ఇవ్వలేదా దానికి సరైన ఆధారాలు? మాకు ఏ ఆధారాలు తెలపలేదు. అందుకోసం అడుగుతున్నాం, అందుకోసం నిలబెట్టినాం. ఏమంటున్నారు వాళ్ళ ఆధారాలు ఇవ్వమంటే ఏమంటున్నారు? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని అడుగుదామని నిలబెట్టేసినాం. తర్వాత మీ తీర్మానం లేకుండా ఇట్లా పనులు కూడా చేయొచ్చా? అదే చేస్తున్నారు మరి. అందుకోసం మీరు సర్పంచ్ కదా, సర్పంచ్ ఎందుకే అడుగుతున్నా నేను, లేకుంటే మనకు అవసరం లేదు కదా ఇవన్నీ. అందుకోసం అడుగుతున్నాను. దీనికి ఏమన్నా పర్మిషన్ ఉంటే ఓకే, మాకేమో అబ్జెక్షన్ చేయడానికి ఏం లేదు. వాళ్ళు
ఏమన్నా పర్మిషన్ ఉంటే చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇది లీజుకి ఇచ్చినారు. అవసరమే, ప్రతి ఒక్కరికి అవసరమే. 200 acres లీజ్ 200 ఎకరాలు ఇది లీజుకి తీసుకున్నారు. అదే పర్మిషన్ అయిపోయిందా? ఏమిటికని లీజ్ తీసుకున్నారు? ఏదో మైన్స్ కి రాయి కోసం. దాంట్లో అయినా ఏమి లేదు, గ్రావెల్ తప్ప ఏంది లేదు. గ్రావెల్ కాదు కానీ నువ్వు చెప్పకూడదు. ఏందో ఉందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఎవరి నుండి పర్మిషన్ తీసుకున్నారు? ఏడిఎంజీనా, ఎంఆర్ఓనా, ఎవరి నుండి పర్మిషన్ తీసుకున్నారు? అది మాకు తెలిపితే లక్షణంగా తోలుకొని చేసుకోవచ్చు. మాకు రోడ్డు అబ్జెక్షన్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. లక్షణంగా చేయాలి. మాకు అన్ని రోడ్లు బాగుండాలని మాకు కూడా. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాపు సోదరుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉండే శ్రీ వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ కర్లపాలెం మండలం యాదిలి గ్రామంలో గల శ్రీ వంగవీటి రంగా విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలదండలు వేసి వారికి ఘన నివాళి అర్పించారు. ఈ అమానుష సంఘటన నిరసిస్తూ బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం, కర్లపాలెం మరియు బాపట్ల మండలాల యువత యాదిలి గ్రామంకు హాజరయ్యారు. ఇటువంటి చర్యలను కాపు సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం ఇటువంటి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పెద్దలకి శ్రీ చేగొండ హరిరామదేవి గారు స్థాపించినటువంటి కాపు సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మొన్న జరిగిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం తునిమెట్ట గ్రామంలో శ్రీ వంగవీటి మోహన రంగా గారి విగ్రహ చెయ్యిని ధ్వంసం చేసిన వారు మరలా కాపు కులస్తులపై తప్పుడు కేసులు బనాయించి వారిని వేధించటం ఇది చాలా మనందరికీ అవమానకరమైనటువంటి విషయం. ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కాపులు అంటే కులం కాదు, ఒక కుటుంబం. కాపులు అంటే ఒక సామాజిక వర్గం కాదు, ఒక సమాజ శక్తి. మనందరం ఐకమత్యంగా ఉండి ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా మన ఐకమత్యాన్ని తెలియజేస్తూ ప్రభుత్వాలని ఇటువంటి చర్యలు చేసిన వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయవలసిందిగా, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా, సమాజంలో శాంతి పద్ధతులు కాపాడవలసిందిగా కోరుకుంటూ కాపు సంక్షేమ సేవా సంఘం తరఫున గట్టిగా తెలియజేయడం జరుగుతుంది. బాపట్ల మండలం కంకటపాలెం గ్రామంలో ఇటీవల కరోనాతో మరణించిన వారి కుటుంబ సభ్యులను వేగేశ్న నరేంద్ర వర్మ టీడీపీ శ్రేణులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల ఆప్తులను, కుటుంబ సభ్యులను పోగొట్టుకోవడం చాలా బాధాకరం అని అన్నారు. కరోనాతో మృతి చెందిన వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాంబశివరావు, సుబ్బారావు, వీరరాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు ఒకసారి పెట్టుకున్నాం కదా. మనిషి నడవలేకపోయినా అందరూ ఆడుంటే రెండోడు తిరిగేవాడు, మొన్న కూడా తిరిగేవాడు. ఒక్కడే కొడుకు, ఒక్క అమ్మాయి అండి. ఒక అమ్మాయి, హైదరాబాద్ చేసి చూడండి సార్. పేరేంటమ్మా? జరిగిందని పలకరిద్దామని వచ్చాను. కొంచెం పర్సెంట్ కమ్మేది కరోనాతో చనిపోయిన వాళ్ళని వీళ్ళ పోయి పలకరించి చూద్దామంటే ఒకసారి
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవనకొండలో ఘనంగా ఏఐఎస్ఎఫ్ 86వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. విద్య కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపు. కుప్పం మున్సిపల్ పరిధిలో వైసీపీ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ. పూర్తిగా మారిపోయిన ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు. జామియా ఇస్లాం ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ సంస్థ ఔదార్యం. రాజంపేట నియోజకవర్గంలో 80 మందికి పింఛన్లు మంజూరు. ఎస్సీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బాపట్లలో నిరసన. వైసీపీ పాలనలో ఎస్సీలపైనే ఎక్కువగా దాడులు జరిగాయని ఆరోపణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.